అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్. రేషన్ కార్డులకు సంబంధించి ప్రతి డౌట్‌ని క్లారిఫై చేస్తూ మన ఛానెల్‌లో వీడియోస్ వస్తాయి. వీడియోస్ మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఈ వీడియోలో అయితే రేషన్ కార్డుల కోసం దరఖాస్తు ఎలా పెట్టుకోవాలి, ఎలా నింపాలి, ఎక్కడ దరఖాస్తు ఫామ్స్ ఇవ్వాలి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇవ్వాలి అనే అంశాల మీద ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇక్కడ చూద్దాం. విషయంలోకెళ్తే కొంతమంది ప్రజాపాలనలో రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్నారు. వారి పేర్లు అయితే ఫస్ట్ ఈ లిస్ట్‌లో మిస్ అయ్యాయి. కొంతమంది సర్వేలో కూడా మాకు రేషన్ కార్డులు లేవని వివరాలు ఇచ్చారు. వారి పేర్లు కూడా గల్లంతయ్యాయి. కొంతమంది కొత్తగా అప్లై చేసుకోవాలని చూస్తున్నారు. మరి వారందరికీ కూడా అవకాశం ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం నిన్న మంత్రుల సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్‌లో అయితే కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది. ఇంకా ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తాం. ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పారు. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఎవరైనా మిస్ అయినా కానీ పేర్లు గల్లంతైన వారు కూడా ప్రతి ఒక్కరు కూడా జనవరి 20 నుంచి 24వ తేదీ వరకు గ్రామ సభల్లో మరియు మున్సిపాలిటీలో అయితే వార్డు సభల్లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు అని చెప్పేసి మరి ఈ దరఖాస్తుల్ని పాత దరఖాస్తులు అన్నింటినీ కలిపి ఒకేసారి మేము ఆన్లైన్ చేసి అందులో నుంచి ఎవరు అర్హులు అనే దాన్ని లిస్టు ప్రకటిస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. మరి రేషన్ కార్డులకు సంబంధించి గతంలో ఆన్లైన్లో మీ సేవా సెంటర్లో అప్లై చేసుకునే వాళ్ళు ఆల్రెడీ ప్రజాపాలన కూడా అప్లై చేసుకున్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే మళ్ళీ దరఖాస్తు ఎవరైనా చేసుకోవాలనుకుంటే ఈ విధంగా మీ దరఖాస్తు వైట్ పేపర్ మీదైనా రాసుకోండి. లేకుంటే ఈ ఫామ్ జిరాక్స్ సెంటర్లో కూడా దొరుకుతుంది. ఈ జిరాక్స్ సెంటర్లో తెచ్చినా నింపుకోండి. లేకుంటే ఈ ఫామ్ని వైట్ పేపర్ తీసుకోండి. ఇలా రాయండి. ఫస్ట్ అయితే దరఖాస్తుదారుని పైన మాత్రం రేషన్ కార్డు కోసం దరఖాస్తు అని రాయండి. రాసి ఇక్కడ దరఖాస్తుదారు యొక్క వివరాలు కూడా నింపుకోండి. దరఖాస్తుదారుని ఇంటి పేరు, ఇంటి యజమాని పేరు, అంటే రేషన్ కార్డు మహిళ పేరుతో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇంటి యజమాని మహిళ పేరు, ఇంటి పేరుతో సహా రాయండి. స్త్రీ అని రాయండి. కులం ఏ కులం అయితే ఆ కులం రాయండి. పుట్టిన తేదీ ఉంటే రాయండి. ఆధార్ నెంబర్ రాయండి. ఫోన్ నెంబర్ రాయండి. వృత్తి ఏం చేస్తారు, వ్యవసాయ కూలీనా ఇలా వృత్తి కూడా రాయండి. ఇక్కడ చూస్తే 8వ కాలం చూస్తే కుటుంబ సభ్యుల వివరాలు. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పేర్లు రాయండి. ఇక్కడ దరఖాస్తుదారుతో సంబంధం రాయండి. పురుషుడా స్త్రీ రాయండి. వారి పుట్టిన తేదీ రాయండి. ప్రతి ఒక్క ఇంటి కుటుంబ సభ్యులందరి యొక్క ఎంతమంది ఉంటే అంతమంది ఆధార్ నెంబర్లు రాయండి. ఇక్కడ ఇంటి నెంబరు, వార్డు నెంబరు, మున్సిపాలిటీ, మండలం, జిల్లా రాసి కింద సంతకం పెట్టి ఈ ఫామ్ని వైట్ పేపర్ మీదే రాయండి. మీకు ఈ ఫామే కావాలని ఏం లేదు. మీ ఇష్టం. వైట్ పేపర్ మీద రాసి ఇచ్చినా కానీ సరిపోతుంది. మీ గ్రామ కార్యదర్శికి ఇవ్వండి. ప్రభుత్వం కూడా అన్ని గ్రామాల కార్యదర్శులకి, మున్సిపల్ కమిషనర్లకు కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. ఈ రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మొత్తం గతంలో ఎంఆర్ఓకి ఉండేది. కానీ ప్రస్తుతం ఈ 4 సంక్షేమ పథకాలకు సంబంధించి ఎండీఓలకే ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. ఈ ఫామ్ ఇదే విధంగా నింపాలని ఏం లేదు. మీ వైట్ పేపర్ మీద రాసి మీ ఇష్టం ఉన్నట్టు రాసి ఇక్కడ దరఖాస్తుదారుని ఫోటో అంటించి మీ యజమాని యొక్క ఆధార్ కార్డు మరియు కుటుంబ సభ్యుల యొక్క ఆధార్ కార్డు, తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా పెట్టండి. తర్వాత మీకు ల్యాండ్ అదంతా లేదని చెప్పి మీ యొక్క కుటుంబ వివరాలు మొత్తం, ఆర్థిక విషయాలు మొత్తం కూడా వెంటనే సర్వే చేసి మీరు అర్హులా కాదని డిసైడ్ చేసి 25వ తేదీన వరకు మీకు ఖచ్చితంగా కార్డు, మీకు అర్హత ఉంటే కార్డు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఫాము. ఇంకా దీనికి సంబంధించి ముఖ్యమైన 10 అంశాలు చూస్తే ఇక రేషన్ కార్డుల జాబితాలో గందరగోళం అయితే నెలకొన్నది. చాలామంది తమ పేర్లు లేవని ఆందోళన చెందుతున్నారు. అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన అయితే చేసింది. ఎలాంటి అపోహలకు గురి కావద్దని, గ్రామ సభల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, వైట్ పేపర్ మీద రాసిచ్చినా సరిపోతుందని చెప్పడం జరిగింది. అందుకోసమే మన ఛానల్లో ఇప్పుడు మోడల్ కోసం ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ మోడల్లో వైట్ పేపర్ మీద రాసేయని ఇవ్వండి. ఇదే ఇవ్వాలని కూడా మీరేం టెన్షన్ పడకండి. జిరాక్స్ సెంటర్లో కూడా ఈ ఫామ్ దొరుకుతుంది. ఇక 10 విషయాలు చూద్దాం దీనికి సంబంధించి. తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ శ్రీకారం చుట్టింది. జనవరి 26వ తేదీ నుంచి ఈ రేషన్ కార్డులు అయితే ఇవ్వనుంది. ఇటీవలే కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించిన మార్గదర్శకాలు జారీ అయ్యాయి. కుటుంబ సర్వే ఆధారంగా నూతన కార్డులు జారీ ఉంటుందని పేర్కొన్నారు. గతేడాది చివరిలో తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించింది. ఇందులో అనేక వివరాలను సేకరించింది. మరి సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా 6.65 లక్షల కుటుంబాల వివరాలతో కూడిన లిస్టును అయితే ప్రభుత్వం ప్రకటించింది. మరి ఆ లిస్టులో చాలా మంది పేరు లేవు. అందుకోసమే మళ్ళీ అప్లై చేసుకోవాలని ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. ఇక కొత్త రేషన్ కార్డుల జాబితాలో గ్రామాల్లో అయితే రగడ మొదలైంది. తమ పేరు లేవంటూ చాలా మంది ఆందోళన చెందారు. అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ అప్లై చేసుకోండి, వైట్ పేపర్ మీద రాసైనా అప్లై చేసుకోండి అని చెప్పేసి కీలక ప్రకటన చేయడం సంతోషకరమైన వార్త. ఇక రేషన్ కార్డు లేని వారి నుంచి కొత్తగా దరఖాస్తులను అయితే స్వీకరించనుంది. గ్రామ సభల్లో ఈ దరఖాస్తులు స్వీకరిస్తామని గవర్నమెంట్ అయితే తెలిపింది. జనవరి 20 నుంచి 24వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తారు. పట్టణాల్లో వార్డు సభలు నిర్వహిస్తారు. ఆ సభల్లో అందరూ కూడా అప్లై చేసుకోండి. ఈ రోజే మీరు ఈ దరఖాస్తుని వైట్ పేపర్ మీద రాసుకోండి. లేకుంటే జిరాక్స్ షాప్లో దొరుకుతుంది, తెచ్చుకొని వెంటనే నింపి ఈ రోజు నుంచే ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇక అర్హులైన వారు మరోసారి గ్రామ సభలతో పాటు ప్రజాపాలన సేవా కేంద్రాల ద్వారా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అనేది నిరంతరంగా కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే గతంలో జరిగిన ప్రజాపాలన సదస్సులో స్వీకరించిన దరఖాస్తుల జాబితాలో అర్హులైన వారిని గుర్తించే ప్రక్రియ పురోగతిలో ఉందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతకంతో ఒక డిజిటల్ కార్డు అయితే ఇవ్వనున్నారు. ఇక ఫస్ట్ అయితే కొత్త వారికి రేషన్ కార్డులు ఇస్తారు. తర్వాత కొత్త వారికి పాత వారికి కలిపి ఇంకొక కొత్త కార్డు ఇచ్చే అవకాశం ఉంది. ఒకసారి ఈ రేషన్ కార్డు ఫామ్ మోడల్ కోసం ఈ ఫామ్ చూసుకోండి. ఇది అప్పుడు ప్రజాపాలనలో ఈ ఫామ్ నింపించారు అందరూ. ఇక్కడ ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే అంతమంది పేర్లు రాసి వారి యొక్క ఆధార్ నెంబర్లు, వారి పుట్టిన తేదీ, వారి పురుషుల స్త్రీల రాసి మీరు నింపి వైట్ పేపర్ మీద రాసిచ్చేయండి. కింద సంతకం పెట్టండి. మీ ఫోన్ నెంబర్ రాయండి. ఈ వీడియో మీకు ఉపకరిస్తుందని చెప్పి అనుకుంటున్నాను. ఇందిరా మహిళలకు సంబంధించి కూడా మీరు వైట్ పేపర్ మీద రాసి ఈ గ్రామ సభల్లో 21 నుంచి 24 వరకు 21 వరకు ఆగాల్సిన అవసరం లేదు. రేపటి నుంచి ఇచ్చినా పర్వాలేదు. ఎంత తొందరగా ఇస్తే అంత మంచిది, ఇచ్చేయండి. ఇందిరా మహిళల కోసం కూడా వైట్ పేపర్ మీద రాసి
ఇవ్వండి. రేషన్ కార్డుల కోసం కూడా వైట్ పేపర్ మీద రాసి ఇవ్వచ్చు. ఇదండి కొత్తగా దరఖాస్తు చేసుకునే వారి కోసం హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందని వీడియో చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.